సో ఇంకా కొంచెం వాటర్ పోసినాము, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న దాంట్లో కొంచెము థిక్గా ఉంది అది పిండి. ఓకే, స్పూన్ ఏంటంటే జస్ట్ లాగడానికి అంతే. మోతీచూర్ లడ్డూకి కావాల్సిన చిన్న చిన్న ఇసుకలాగా దాన్ని ఏమంటారు, చిన్న చిన్న రౌండ్ లాగా రావాలి అంటే కొంచెం వేసాం, 2 స్పూన్లంతా సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. పప్పు కూడా పెట్టేసేసాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన నాలుక మహా చెడ్డది బాసు, ఎప్పుడూ ఏదో ఒక కొత్త రుచిని కోరుకుంటూ ఉంటుంది. అందుకే ఈరోజు మోతీచూర్ లడ్డు చేసుకుంటున్నాం మేము. ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నా బయట ఎక్కడైనా తెచ్చుకుందామా అని, కానీ ఏమనిపించింది అంటే బయట సరిగ్గా దాన్ని ఏమంటారు, కల్తీ నూనె వాడడము, షుగర్ టూ మచ్ షుగర్ కానీ, లేదంటే ఇంకా బూందీ పిండి కూడా అంత కల్తీ చేసేసి వాడడము, అట్లాంటివి ఉంటున్నాయి. ఇంకొకటి స్టోర్స్లో లైక్ 1 వీక్ 2 వీక్స్ స్టోర్ చేసిన లడ్డూని మనం మొహాన్ కొట్టేస్తారు. ఆ లోపు దాని మీద బొద్దింకలు ఈగలు అన్నీ డ్యాన్స్లు వేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మన ఇంట్లో మంచిగా మనకు కావాల్సిన కొన్ని లడ్డూలు చేసుకుంటున్నాము. ముందుగా మనం సాఫ్రాన్ని నానబెడుతున్నాము కలర్ కోసము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వేడి నీళ్ళల్లో సాఫ్రాన్ వేసుకోవాలా. ఇందులో వేస్తున్నావా? వేసేసి. ఏది ఎంత వేస్తున్నావు? కొన్ని పడ్డాయి. సో ఇంత వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటిది, సాఫ్రాన్ ఫ్రమ్ కాశ్మీర్ అనుకోవాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన, కాకపోతే మనం ఎక్కడి నుంచో కొన్నట్టు చెప్పుకోవాలి. పాలు వేయాల్సింది ఉండే కదా, కలర్ చేంజ్ అవుతుంది. ఏమా ఓకే, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఎల్లో అవుతుంది. చలో దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని, మర్చిపోయినా. గ్రామ్ ఫ్లోర్ మొత్తం తీసుకుందామా? సగం వేద్దామా? అంటే పావు కేజీ, ఇది 1/2 కేజీ. సో పావు కేజీ కంటే ఎక్కువ వేస్తావా? ఈ గిన్నెలో పోసేసుకుందాం. బజ్జీల పానకంలాగా చేస్తావా? ఓకే, ఈ కప్పుతో తీసుకుంటున్నాం ఆ పిండి. మనం పిండి పోసేసేయి. శనగపిండి 1 కప్పా 1.5 కప్పా? 1 వేద్దామా? అవసరం అండి, ఇంకొంచెం వేసుకుందామా? ఓకే, గలాసు నిండిందా? ఓకే, పోసేసుకో. అందులో ఎన్ని లడ్డూలు అయితే? నీకో 2 నాకో 2 అవుతాయా? అయితే 10-15 అవుతాయా అని కావు. ఓకే ఓకే, పోసేసి అయితే హాఫ్ అయిందా? కొసరు ఏమైనా పోతావు? ఇంకా చేయితో ఉన్నట్లు పోతారు కదా కొసరు. ఓకే డన్. అది లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు ఎక్కడైనా, కొసరు ఉండాలి మ్యాండేటరీగా. నెక్స్ట్ ఏంటి, పసుపు కారమా? చిటికెడు ఉప్పా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇలాచి పౌడరా? పాకం లేయాలా? ఇందులో ఇంకేమైనా అవసరం లేదా? ఎన్ని వాటర్ పోస్తున్నావు? ఫస్ట్ 1 కప్ పోసి తర్వాత మెజర్మెంట్ అవసరం అన్నీ పోస్తావా? లూజ్ కావాలంట వాటర్, పిండి మజ్జిగలా ఉండాలా? మరీ ఎక్కువ కాదు, కొంచెం తిక్కు పెరుగు. ఓకే, కలిపేసాయి. పోసేలే, ఇంకా కావాలంటే పిండి పోద్దాం. లడ్డూలు ఎక్కువ అవుతాయి అంతేగా. ఇంకా ఉండలు ఉన్నాయా? ఇంకా నీట్గా కలపాలా? ఇంకా నీళ్ళు పడతాయా మరి? కొంచెం పడతాయా? ఇంట్లో కూడా వేయచ్చా సాఫ్రాన్? మరి వేద్దామా? కొంచెం లైట్గా వేద్దామా? ఒక్క సెకండ్ తీసుకొస్తా. ఇది ఏమి మన సొంత రెసిపీ కాదు, సో యూట్యూబ్ రెసిపీయే కాబట్టి కొన్ని ఫాలో అవుతున్నాం. ఫుడ్ కలర్ వేయట్లేదు, ఎందుకంటే కల్తీ అవ్వద్దని. అంత ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా, అందుకని సాఫ్రాన్తో మెయింటైన్ చేస్తున్నాం కలర్ కూడా. దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చిందా? కొంచెం అట్లనే ఉంది కదా దోసపిండి లెక్క. ఓకే, చిన్న చిన్న ఉండలు ఉన్నాయి, పర్లేదులే, అదే కరిగిపోతే అని లేచినప్పుడు. మన దగ్గర ఇట్లా జల్లి కాదు కదా, ఇట్లా పోయడమే కదా. ఓకే డన్. మూకుడు పెట్టుకుందామా? మూకుడులో నూనె వేసుకోవాలి ఫస్ట్. అయితే మన దగ్గర జల్లి గంట లేదు, స్నాక్స్ లెక్క ఇట్లా పోసేసుకోవాలా, బజ్జీ లెక్క పోసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలా కాలిన తర్వాత. కింద పేపర్ ఎందుకు వేసినాము అంటే ఆయిల్ ఎక్కువ పట్టకుండా. మోతీచూర్ లడ్డు ప్రయోగం అయితే స్టార్ట్ అయింది. సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో నమ్మకం ఉంది మాకు కూడా. కానీ ఒకవేళ అవ్వకపోయినా లాస్ట్లో పౌడర్ని షుగర్లో వేసుకొని తినేయచ్చు అనమాట. నూనె వేడైందో లేదో చూడాలంటే ఇట్లా ఒకసారి చెయ్యి పెట్టినాం అనుకో, సుర్రమంటది వేడికి. ఇప్పుడు వేడి నూనెలో ఈ పానకం లాంటి పిండిని పోస్తే అలా బుస్సుమని పొంగుద్ది అనమాట. అది కొంచెం కాలిన తర్వాత తీసేసేసి ఇంతకుముందు చూపించుకున్న ఆ ప్లేట్లో వేసుకోవాలి, ఆయిల్ పోయేటట్టు.
తనిన నిన తానిన నిన నిన. వచ్చింది పైకి లేస్తుంది రయ్యో తుస్సు. దాంట్లో ఒక ఉల్లిగడ్డ పెట్టేయంటే ఉల్లిగడ్డ బజ్జి అయిపోతుండే. తీసేయాలి. ఇంకా కాలిందా అది? ఇట్లా కొట్టు, క్రిస్పీ అయినట్టు తెలుసుగా. కొంచెం లోపల మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. బొబ్బుడాలు లెక్క వచ్చినాయిగా. కొంచెం పకోడీ స్టైల్లో క్రిస్పీగా కాలితే మనం మిక్సీ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది అండ్ క్రంచీ ఉంటుంది కాబట్టి పానకంలో వేసినప్పుడు బాగా వస్తుంది. నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో అదే చెప్పారు. ఇది ఏదో అనకొండ లెక్క ఉంది ఏంది. ఓకే, ఇట్లా క్రంచీగా అయిపోవాలా. ఓకే నైస్. ఇంకా కొంచెం వాటర్ వేసి తినే చేద్దామా. సో ఇంకా కొంచెం వాటర్ పోసినాము, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న దాంట్లో కొంచెము థిక్గా ఉంది అది పిండి. సో మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా క్రంచీ అవ్వాలంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటే ఎక్కువ పతలా అయ్యి క్రిస్పీగా వస్తుంది. చూసేలా ఎట్లుందా, తాగొచ్చు అన్నట్టుంది కదా. సెకండ్ రౌండ్ పోస్తున్నాము. భలే వంగుతుందిగా. ఈసారి అన్నీ వేయగానే పైకి వచ్చేసేసినాయి, బుస్సుమని వంగేసేసి. ఓకే, ఈసారి ఎక్కువ అతకలేదు కదా. అది వాటర్ పోయడం వల్ల కన్సిస్టెన్సీ సెట్ అయింది ఇప్పుడు. సో దీన్ని అలా ఒక రౌండ్ తిప్పేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు ఎలా అయితే కొంచెం కలర్ చేంజ్ అయిందో ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వస్తే సరిపోద్ది అనమాట. ఇంకా తీసేసుకొని ఇంతకుముందు వేసుకున్నాం కదా దాంట్లో ప్లేట్లో వేసేసుకుంటే అయిపోద్ది. కానీ ఇంతకుముందు కొంచెం కలర్ ఎక్కువ వచ్చింది, ఇది కొంచెం తక్కువ ఉంది. బట్ బాగా కాలింది కాబట్టి సరిపోద్ది, క్రిస్పీ ఉంటుంది. ఓకే పెద్ద బౌల్లో ఇప్పుడు మనం షుగర్ పానకం చేసుకోవాలి కాబట్టి సేమ్ ఇంతకుముందు తీసుకున్న పిండికి ఈక్వల్ సైజులో తీసుకోవాలి. సేమ్ 1.5 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు షుగర్ పానకం. ఓకే, 1/2 కప్ ఇది. నైస్. నీళ్ళు ఎన్ని పోసుకోవాలి మనం ఇప్పుడు మరి? ఒక కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలంట. ఓకే, ఒక కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ అంది కదా. సో ఎంత పోస్తున్నాం మనం ఇప్పుడు? చేసుకుందాం. ఉయ్యమంటుంది. సో ఇది కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం వేసుకున్న చక్కెర పానకంలో ఇవి ఒక 2 ఇలాచీలు దీంట్లో దంచేసుకుంటే సరిపోతుంది. మరీ పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఇలా ఉన్నా సరిపోతుంది. చక్కెర పానకం ఇలా స్టార్ట్ అవుతుంది మెల్లిగా, వాటర్ కరిగిపోతూ. సో దీంట్లో ఇంతకుముందు దంచుకున్న ఇలాచీ పౌడరు, ఇంకా మనం ఇంతకుముందు చేసుకున్న ఈ సాఫ్రాన్ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇది కలర్ కోసం అంతే. ప్రస్తుతానికి ఇది కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఈ ఇలాచీ పౌడర్ వేసేస్తున్నా, అట్లనే సాఫ్రాన్ కూడా వేసేసిన, దీంతో సహా వేసేసిన. కావాలంటే మనం తీసేసుకోవచ్చు. సాఫ్రాన్ వాటర్ కలర్ వచ్చింది రోయ్, కలర్ వచ్చింది. వావ్, చూసిరా ఎల్లో కలర్ వచ్చేసింది పానకం ఇప్పుడు. తర్వాత ఇది అంతా తీసేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇవి మళ్ళీ మిక్స్ చేసే ముందు పిండి, అదే మన ఆ బూందీని మిక్స్ చేసే ముందు తీసి పడేయచ్చు పక్కకి. అప్పట్లోపు లాగేస్తుంది అందులో ఉన్న రసాన్ని. మనం మిక్సీ పట్టుకుందాం. మనం ఇంతకుముందు చేసుకున్న బజ్జీని మిక్సీలో వేసేసుకుంటున్నాము. దీన్ని మిక్సీ పట్టడానికి ఒక ట్రిక్ ఉంటుంది, ఎలా పడితే అలా పట్టకూడదు, అది కూడా చూపిస్తే ఇప్పుడు మీకు. దీంట్లో మనకి మోతీచూర్ లడ్డీకి కావాల్సిన చిన్న ఇసుకలాగా, దాన్ని ఏమంటారు, చిన్న రౌండ్ లాగా రావాలి అంటే ఇది కాకుండా ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, విస్పన్ ఉంది, నేను ఇంకేదో అంటారు, బట్ ఇక్కడైతే ఇది ఉంది. ఇది ఒకసారి ఇట్లా నొక్కితే సరిపోద్ది అనమాట. ఇది రివర్స్లో తిరుగుతుంది యాక్చువల్లీ. చూద్దాం, ఇదిగో ఇట్లా అయిపోయింది. ఈ మాదిరిగా చేసుకుంటే సరిపోద్ది అనమాట మనకి. సో మిగతాదంతా ఇట్లానే చేసేసేసి ఓ బేషన్లో వేసుకుందాం. సో ఫైనల్గా ఇట్లా అయింది మన మోతీచూర్ లడ్డు పౌడర్. ఇటు పౌడరు కాదు, అట్లానే బూందీ టైపు కాదు, అలా కొంచెం చిన్నగా అయిపోయినాయి అనమాట. చూసి ఎట్లయిందో. సో దీన్ని ఇప్పుడు మనం చక్కెర పానకంలో వేసుకొని ఉండలు చుట్టుకోవడమే. కొంచెం తీగ పానకం రావాలన్నాం కదా, అది వచ్చేంత వరకు కొంచెం వేడిగా చేసేసి, అది వచ్చిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ని ఇందులో పడేసుకుంటాం. ఇంకా కొంచెం ఉంటే సరిపోతుంది.
ఈ బూందీని అంతా ఇప్పుడు దాంట్లో ఓడేసుకున్నాం. చిన్న బూందీని పానకంలో పోసేసుకోవడం ఇంకా. కానీ ఇది వేసిన తర్వాత కొంచెము వదిలేసేయాలి పానకం అంతా పీల్చుకోవడానికి. అప్పుడే స్వీట్నెస్ అనేది మూలకి చేరుద్ది. సో చక్కెర పానకంలో మనం ఇంతకు ముందు వేసుకున్న బూందీని మిక్స్ చేస్తున్నాము. మోతీచూర్ బూందీ. సో ఇట్లా కొంచెం గట్టిగా అవ్వాలి లడ్డూలాగా చేసుకోవడానికి. కొంచెం సేపు వదిలేస్తే మనకి బూందీ అదే లడ్డు చేసుకోవడానికి చల్లగా అయిపోతుంది కాబట్టి అప్పుడు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇదిగో ఇట్లా వచ్చింది. ఇక చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం ముద్దలు చేసుకోవచ్చు. దీనికి ముందు ఏం చేస్తున్నామంటే నెయ్యి వేద్దాం. ఇది హోమ్ మేడ్ నెయ్యి మా ఇంట్లో చేసుకున్నాం మేము. పాల మీద మీగడ తీసి చేసిందనమాట. దీన్ని వేసుకుందాం కొంచెం. కొంచెం వేస్తాం 2 స్పూన్లంతా. ఇది ఎట్లాగో వేడిగా ఉంది కాబట్టి అదే కరిగిపోద్ది. ఫస్ట్ చేతికి ఆయిల్ పెట్టుకున్నాము, ఎందుకంటే పిండి అదేంటి మన లడ్డు బూందీ అతకకుండా. ఇప్పుడు లడ్డూలు చేసుకోవడమే. ఇంకా పిండిని మంచిగా అలా ముద్దలు చేసుకుంటే, సారీ పిండి కాదు ఇది బూందీ, లడ్డూలు అయిపోతాయి. మనకి గుండ్రగా రావాలని ఏం లేదు, ఎలా వస్తే అలా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. గుండ్రటి లడ్డూలు అయిపోయినాయి. మోతీచూర్ లడ్డు రెడీ. దిస్ ఈజ్ ద ఫాస్ట్ లడ్డు. కొంచెం కలర్ రెడ్గా అట్లాంటిది కాదు, ఎల్లో కాదు, పిండే కలర్ ఉంటే ఆ కలర్ వచ్చింది. మనం ఆల్రెడీ సాఫ్రాన్ వేసినాం కానీ పర్ఫెక్ట్ అది తీసుకోలేదు అనుకుంటా. ఎల్లోలా కనిపించట్లేదు ఫోన్లో అయితే, బట్ చూడ్డానికైతే కొంచెం ఎల్లోయిష్ లానే ఉంది. పప్పు కూడా పెట్టేసేసాము. మరీ అంత ప్రొఫెషనల్గా ఏం రాలేదు కానీ అన్ప్రొఫెషనల్గానైనా లడ్డులానే ఉంది. ఇదే ఈరోజు మనం చేసిన మోతీచూర్ లడ్డు. ప్లేట్కి అతుక్కుపోయిందని చూసి షాక్ అవ్వకండి. కొంచెం పానకం ఎక్కువైంది, గట్టిగా అవ్వలేదు. బట్ ఆఫ్కోర్స్ పర్లేదు, బాగానే ఉంది. తిని చూద్దాం ఎట్లుందా. ఓకే, స్పూన్ ఏంటంటే జస్ట్ లాగడానికి అంతే. ఇదిగో లడ్డు 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 లడ్డు. వా, సూపర్ ఉందన్నా, చాలా బాగుంది. కొంచెం మారింది, సో అందువల్ల పానకం కూడా గట్టిగా అయిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ టేస్ట్ మాత్రం అదిపోయింది. సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తినండి మామ. ఓకే బాయ్.